ప్రపంచం నందున్నటువంటి క్రైస్తవులందరికీ కూడా ఎంతో ప్రశస్తమైనటువంటి రోజు, ఎంతో గొప్పదైనటువంటి రోజు. ఎందుకంటే రక్షకుడైనటువంటి యేసు ప్రభువు ఆయన తన ప్రేమను, తన ప్రాణాన్ని త్యాగము చేయటం ద్వారా ఆయన దేవుని యొక్క కృపను ఆ విధంగా చూపించి ఉన్నాడు. కనుక ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఎంతో సంతోషముతో, ఆనందముతో వారు చేసుకుంటూనే అదే విధంగా దుఃఖభారమైనటువంటి భారముతో కూడా వారు ఆ ప్రభును అనుసరించే రోజు. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులందరూ కూడా, దాదాపు క్రైస్తవులందరూ కూడా ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు ఈ రోజు. కనుక క్రైస్తవులు ఎవరైతే ప్రభువును అనుసరిస్తూ ఆయన చూపించిన బాటలు నడవడానికి ప్రయత్నం చేస్తారో వారు శ్రమల యొక్క అర్థాన్ని వారు చక్కగా గ్రహిస్తారు. అదే విధముగా వారు చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి ఆ శక్తిని పొందుకుంటారు. కనుక దేవుడు తాను శిలువ మీద మరణించడం ద్వారా పాప క్షమాపణను ఆయన దయచేసి ఉన్నారు. వీరెవరో, వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు అని ఆయన తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసి అందరి యొక్క పాపం తన మీద వేసుకొని ఆయన ప్రార్థించి ఉన్నాడు. కనుక ఈరోజు క్రైస్తవులందరూ కూడా ఆ శిలువను ఆరాధిస్తారు. ఎందుకంటే ప్రభు ఆ శిలువ మీద మరణించి ఉన్నాడు. ఆ శిలువయే మాకు క్రైస్తవులందరికీ కూడా రక్షణ మార్గమై ఉన్నది. కనుక క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి ఈ రక్షణ మార్గాన్ని మనం మొదలక ఆ ప్రభువు శిలువ మీద మరణించడమే కాదు, ఆయన తిరిగి సజీవుడై లేచి ఉన్నాడు. ఇదే క్రైస్తవులందరికి ఇచ్చేటువంటి సందేశము. ఆయన చనిపోలేదు, కానీ ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. ఆయన చనిపోయినప్పటికీ చనిపోలేదంటే ఆయన 3 రోజులు ఆయన సమాధిలో ఉంచబడినప్పటికీ కూడా ఆయన సజీవుడుగా ఉండి ఆయన మనకంతా చనిపోయినట్లుగా ఆయన కనపడుచు ఉన్నప్పటికీ ఆయన దివ్యదేహము, కానీ ఆయన ఆ నరకములోనికి అదే విధముగా ఆయన అంతకుముందు చనిపోయిన పితరులు అందరి దగ్గరికి వెళ్ళి కలుసుకొని తిరిగి ఆయన 3వ దినమున ఉత్థానమై లేచి ఉన్నాడు. కనుక ఈ ఉత్థాన రోజు అనేది ఆదివారం వస్తూ ఉన్నది. ఆ రోజు క్రైస్తవులందరూ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. ఆ దినాన క్రైస్తవులందరూ కూడా ఎంతో ఉత్సాహముతో అందరితో సంతోషాన్ని పంచుకుంటూ వారు చాలా గొప్పగా చేసుకున్నటువంటి పండుగ రోజు ఈస్టర్ పండుగ రోజు. కనుక మనందరము ఆ దేవదేవునికి యేసు ప్రభువుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. అందరికీ వందనాలు.